అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అలాగే పరమశివుడి భక్తులందరికీ హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ఆ పరమశివుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతాంగం మొత్తం కూడా ఎప్పుడూ కూడా సాగు చేస్తూ ఆనందంగా ఉండాలని, తెలుగు రాష్ట్రాలపై రైతులపై కృప చూపించాలని ఆ పరమశివుణ్ణి శివరాత్రి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలి. దేవుడు కష్టాలు పెట్టేది, దేవుడు బాధలు పెట్టేది, దేవుడు నీకు ఓటమి వచ్చేలాగా చేసేది కష్టాల్లో ఉన్న సందర్భంలో నీ కష్టాలు తొడవటానికి వచ్చే నలుగురు ఎవరని నీకు తెలియచేయటానికి, బాధల్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండే బంధువులు ఎవరు అని తెలియచేయటానికి, ఓటమిలో ఉన్నప్పుడు నీకు ప్రోత్సాహం కల్పించే వాళ్ళు ఎవరు అని నీకు తెలియచేయటానికి. కాబట్టి దేవుడు కష్టాలు, బాధలు, ఓటమి ఇస్తున్నాడు అని దేవుడు నీకు చెడు చేస్తున్నాడని కాదు, దేవుడు నీకు మంచి చేస్తున్నాడని అర్థం. నీకు ఏదైతే నీ వాళ్ళు ఎవరు, నీకు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అలాగే నీకు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు ఓటమిలో ఉన్నప్పుడు నీ వాళ్ళు ఎవరు అని తెలియచేయటానికే దేవుడు నీకు కష్టాలు కానీ, బాధలు కానీ, ఓటమి కానీ ఇస్తూ ఉంటాడు. నీకు విజయం సాధించినప్పుడు అందరూ ఉంటారు, నువ్వు గెలిచినప్పుడు అందరూ ఉంటారు. కానీ నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు కొందరు మాత్రమే ఉంటారు. ఆ కొందరు ఎవరు అని నీ జీవితంలో నీకు తెలియచేయడం కోసమే దేవుడు నీ జీవితంలో కష్టాలు, బాధలు అయితే ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పరమశివుడు ఆశీస్సులు, అనుగ్రహం అందరికీ ఉండాలని ఆ దేవుడు పరీక్షలు పెట్టిన సందర్భంలో ఆ పరీక్షల్ని కూడా ఆనందంగా ఎదుర్కోండి. ఎందుకంటే కష్టాల్లో మన వాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది, సుఖంలో మన వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇప్పుడు నేనున్నాను, ఒక 80,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా నన్ను అభిమానిస్తారు. కానీ ఈ 80,000 సబ్స్క్రైబర్లు లేనప్పుడు నన్ను అభిమానిస్తారు కదా, వాళ్ళు నిజంగా నన్ను అభిమానించిన వాళ్ళు. అంటే కష్ట సందర్భంలో నన్ను ఎవరైతే అభిమానించారో వాళ్ళు నిజంగా నన్ను అభిమానించిన వాళ్ళు. అలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు కష్టాలు కానీ, బాధలు కానీ ఇవన్నీ పెట్టేది కూడా మన మంచి కోసమే, మన వాళ్ళు ఎవరో మనకు తెలియచేయడం కోసమే. కాబట్టి ఈ కష్టాలు ఎదుర్కొనే సందర్భంలో చాలామంది కూడా నాకే ఎందుకు ఈ కష్టాలు అని చాలామంది కూడా భావిస్తారు. కానీ ఆ కష్టాలను దాటిన తర్వాత వచ్చే విజయాలు కానీ, వచ్చే సంతోషం కానీ, అలాగే మన వాళ్ళు ఎవరు అని నిజాయితీగా మనం తెలుసుకునే రోజు కానీ చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి దేవుడు కష్టాలు పెట్టినా కానీ ఆ కష్టాలను ఎదుర్కొండి, జీవితంలో ఇంకా గొప్ప స్థాయికైతే ఎదగండి. మరొకసారి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఆ పరమశివుడి ఆశీస్సులు, అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఆ శివుడి దీవెనలతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం కూడా చక్కటి వర్షాలు పడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.